2024 ఎన్నికలు భారతదేశ చరిత్రను దిశ మార్చబోతున్నాయి. భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని కూడా మార్చబోతున్నాయి. రానున్నటువంటి బంగారు భవిష్యత్తు అందరికీ తేటతెల్లమయ్యే విధంగా రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. అంతేకాదు ఎవరు ఊహించినటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. విదేశీ కుట్రలు, విదేశీ సంస్థల ప్రలోభాలతో కొన్ని టీవీ ఛానల్స్, యూట్యూబర్స్ ఇష్టవచ్చిన రీతిలో భాష్యాలు చెప్పి దశ మార్చాలని ప్రయత్నాలు చేశాయి. అప్పటి వరకు ఉండేటువంటి ఫలితాలను తారుమారు చేసే విధంగా, ఓటర్ల మనోగతాన్ని మార్చే విధంగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో అయిన తర్వాత బీజేపీ ఓటమి దిశగా ప్రయాణం చేస్తుందనేటువంటి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తద్వారా బీజేపీ యొక్క ప్రభావాన్ని కొంతవరకు తగ్గించగలిగాయేమో నాకు తెలియదు. కానీ మూడో ఫేజ్ అయిన తర్వాత నాలుగో ఫేజ్కి ఒకరోజు ముందుగా నేను గమనించినటువంటి అంశాలు ఏంటంటే, ఈశాన్య భారతంలో ఉండేటువంటి బెంగాల్లో కానీ, ఒరిస్సా ప్రాంతంలో, తూర్పు తీరంలో ఉండేటువంటి ఒరిస్సా ప్రాంతంలో కానీ, నార్త్ ఇండియాలో ఉండేటువంటి ఉత్తర భారతదేశంలోని బీహార్లో కానీ, భారతదేశంలో అన్ని చోట్ల కంటే కూడా ఊహించినటువంటి ఫలితాలు ఈ మూడు రాష్ట్రాల్లో రాబోతున్నాయి. ఎలాగూ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్ ఇత్యాది రాష్ట్రాలన్నీ కూడా 100% ఫలితాలు ఏ విధంగానైనా సరే సాధించబోతున్నప్పటికీ కూడా ఈశాన్య భారతంలో ఉండేటువంటి ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు ఇంత ఖచ్చితంగా బీజేపీకి కట్టబెట్టడం అనేటువంటిది ప్రప్రదంగా భారతదేశ చరిత్రలో జరగబోతున్నది. అంతేకాదు వీటితో పాటు జరగబోయేటువంటి ప్రాంతీయ పార్టీ అంటే రాష్ట్రాల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ కూటములు విజయం సాధించబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఒరిస్సా యొక్క విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ, ఒరిస్సాను సర్వే చేసినటువంటి ఒరిస్సా యొక్క సర్వేలను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా తేటతెల్లం అవుతున్నది. ఒరిస్సాలో రాబోతున్నటువంటి గవర్నమెంటు, లోకల్ గవర్నమెంటు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రాబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను. అంతేకాదు ఈశాన్య భారతంలోని వంగభూమిలో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోబోతున్నది. ఈసారి బీహార్లో కూడా అత్యధికమైనటువంటి స్థానాలను కైవసం చేసుకోబోతున్నది. ఈ విధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 సీట్ల దగ్గరలోకి చేరుకోబోతున్నది అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. అంతేకాదు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు ఊహించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి భారతీయ జనతా పార్టీకి. అయిపోయినటువంటి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో అయిపోయినటువంటి తమిళనాడు, కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి బోని కొట్టబోతున్నది. ఆ బోని గట్టిగానే కొట్టబోతున్నది. కాబట్టి ఏ విధంగా చూసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని కకావికలు చేయాలి, భయపెట్టాలి, భయభ్రాంతులు చేయాలి, జాతీయ సంస్థలకు మనుగడ లేకుండా చేయాలి, హిందువుల అనేటువంటి పార్టీలు హిందూ దేశంలో లేకుండా చేయాలి అని ప్రయత్నం చేసినటువంటి విదేశీ శక్తులు, విదేశీ మీడియాలు, సోరస్, శివం పెట్రోడా లాంటి వ్యక్తుల యొక్క సముదాయాలు ఏమీ చేయలేకపోయాయి. రాహుల్ గాంధీ కానీ, ఇండీ కూటమి కానీ ఆడినటువంటి నాటకాలు, పేల్చినటువంటి బాంబులు తిరిగి వాళ్ళకే ఫైర్ అయ్యాయి. దానితో భారతీయ జనతా పార్టీ చాలా ఎక్కువగా లబ్ధి పొందిందని చెప్పాలి. తద్వారా రానున్నటువంటి రోజుల్లో అంటే జూన్ 4వ తారీఖు నాడు మనం చూడబోతున్నాం అఖండ విజయంతో బీజేపీ, భారతీయ జనతా పార్టీ కూటమి లోక్సభలో అత్యధిక స్థానాలను సాధించుకోబోతున్నది. అంతేకాదు రానున్నటువంటి పరిపాలన ఈ 10 సంవత్సరాలకు భిన్నంగా, ఈ 10 సంవత్సరాలే కాదు, స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి తీసుకోలేనటువంటి కఠిన నిర్ణయాలు
నరేంద్ర మోడీ గారు తీసుకోబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ముందుగానే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.